గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయినా సరే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదంటూ అన్ని సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని, అలాగే ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవంగా ఈరోజైతే కార్యక్రమానికి అయితే పోస్టల్ ఆవిష్కరణ అయితే చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ సారథ్యంలో అలాగే ఈ యొక్క పోస్టల్ వెన్నుపోటు దినం కార్యక్రమానికి అయితే పోస్టల్ అయితే ఇక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ 4వ తేదీన అయితే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఈ విధంగా వెన్నుపోటు పొడిచారనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. ప్రస్తుతం గీతా విశ్వనాథ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ కార్యక్రమం అంటే సంవత్సర కాలం పూర్తయింది, అలాగే ఇప్పటికీ గత ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటి చేసుకొస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అలాగే ఒక పక్కన చూసుకుంటే వచ్చే నెలలో అమ్మఒడి ఇస్తామంటున్నారు, అలాగే 15వ తేదీ నుంచి అయితే ఆగస్టు నుంచి అయితే ఫ్రీ బస్సు ఇస్తా అంటున్నారు. ఇవన్నీ కూడా ఒకటొకటి అమలు చేసుకుని వెళ్తున్నాం అంటారు. మరి ఈ లోపల ఈ యొక్క కార్యక్రమానికి తలపెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పుడు మీరు ప్రస్తావించారు ఆగస్టులో ఇస్తాము, లేకపోతే జూలైలో ఇస్తాము, ఇవి ఇస్తామనే తప్ప ఇప్పటి వరకు ఇవ్వలేదు. 1 సంవత్సర కాలం పాటు ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా ఎదురు చూడడం జరిగింది. సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు అన్నీ పరిశీలించుకుని ఇస్తారేమో అని చెప్పి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ అంశము కూడా ఇవ్వని అంశాలు కూడా అమలు చేసి చూపించడం జరిగింది. ఇచ్చిన అంశాన్ని మీరే వాళ్ళ పార్టీ వాళ్ళు నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తే వారి పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే అదేవిధంగా ప్రధాన మీడియాగా చెప్పుకున్న మీడియాల్లోనే చెప్పడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రులు అందరిలో ఇచ్చిన మాటని తూచా తప్పకుండా మొదటి నెలనే మేనిఫెస్టోని ప్రారంభించి అమలు చేసి ప్రజలకు ఫలితాలు అందించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే పేరు ఉంది అని చెప్పి వారే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో తెలుసు, అయినప్పటికీ కూడా మేము ఆదాయాలు సమకూర్చి మీకు ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. చెప్పి ఇదిగో అదిగో ఇస్తాము, వస్తుంది ఉచిత బస్సు వస్తుంది, అమ్మఒడి వస్తుంది, లేకపోతే నీకు 18,000 వస్తుంది, నీకు 15,000 వస్తుంది, రైతుకి 20,000 వస్తుంది, నేతన్నకి ఇది వస్తుంది, లేకపోతే ఇంకొకరికి అది వస్తుంది అని చెప్పి చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందుచేత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, విద్యాపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి అండగా ఎవరు ఉండాలి? మరి ప్రభుత్వం అండగా లేనప్పుడు ప్రతిపక్షమే అండగా ఉండాలి. కనీసం మేము అందరం కూడా మీకున్నాం, మీరు భయపడొద్దు, మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, మీకు ఇచ్చిన హామీలు అమలు చేసేలాగా మేము వెన్నంటూ ఉంటామని భరోసా ఇవ్వకపోతే ఎవరిస్తారు? అంతేకాకుండా ఇచ్చినట్టుగా మేనిఫెస్టోని అమలు చేసిన వ్యక్తులుగా గర్వంగా మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలుస్తున్నాం. ఎందుకంటే ఇచ్చినవన్నీ అమలు చేసాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుని పార్టీ కేడర్ అందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకి వెన్నంటి ఉన్నాం. అన్ని కార్యక్రమాలు క్యాలెండర్ వారీగా ప్రతి డేటు పరంగా ప్రతి నెలలో ఈ డేట్కి ఈ పథకం వస్తుందని చెప్పి ఇచ్చి, అది కూడా పక్షపాతం లేకుండా, డబ్బు ఇది లేకుండా, ఎవరు లేకుండా, కులం మతం అని చూడకుండా అర్హులైన అందరికీ డీబీటీ ద్వారా ఇచ్చాం. కాబట్టి ఆ రోజు అట్లా చేశాము. ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి ప్రజల పక్షాన మనం నిలదీయాలి, మన నిరసన తెలియజేయాలి. అందుకోనే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రజలందరి తరపున కూడా అందరూ ఒక ఏకదాటిగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అందరూ నిలబడి శాంతియుతంగా గట్టిగా ప్రజల వెన్నంటి ఉండి పథకాలన్నీ అమలు చేయాలి.
ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలనే నిరసన తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుకు ఈ కార్యక్రమ ఏర్పాట్ల గురించే మేమందరం ఈరోజు పార్టీ మీటింగ్ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో కార్యక్రమం ఏర్పాటు చేసి నాయకులందరూ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా పాల్గొని ప్రజలకి మన మద్దతు తెలియజేయాలి, ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి, ప్రభుత్వం ఆ పథకాలు అమలు చేసే వరకు మనం ఒత్తిడిని పెంచాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే సంవత్సర కాలంలో చూసిన అభివృద్ధి వారవలేక అలాగే రోడ్లు వేసాం, అలాగే ప్రజలకు అండగా ఉంటున్నామని ఈ అభివృద్ధి చూడొచ్చి వారవలేక ఇటువంటి స్టంట్లు వేస్తుంది వైసీపీని టీడీపీ నాయకులు అలాగే కూటమి నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు రోడ్లు వేసాము, గుంటలు పూడ్చాము, దీనికి కాదని ఎవరు అంటారు? గుంటలు పూడ్చారా, గుంటలకి లేకపోతే ఓపెనింగ్ పెట్టారా, ఇవన్నీ కాదు. హామీలు ఏం చేశారు? సూపర్ 6 ఏమైంది? 6లో నెంబర్ 1 అమలు చేశారా, నెంబర్ 2 అమలు చేశారా, నెంబర్ 3 అమలు చేశారా, నెంబర్ 4, 5, 6 6లో ఈ ఒక్కటి ఇదిగో ఎంతమందికి ఇచ్చామని చెప్పమానండి. ఇంక ఇన్ని మాటలు ఎందుకు? ఒక్క సంవత్సర కాలం 12 నెలలు పూర్తయిన 6 పథకాలలో కనీసం కొంతమందికి కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటికి కదా మేము చెప్పేది, మా నిరసన వీటికే అడుగుతున్నాం. ఈవేళ గుంతలు పూడ్చారు, రేపు వర్షాలు పడితే మళ్ళీ గుంటలు పడతాయి, మళ్ళీ పూడ్చాలి. ఇది నిరంతర ప్రక్రియ. రోడ్లు వేయటం మిగతావన్నీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలన్నీ కూడా ముందుకు వస్తాయి. విద్యను ఎట్లా నిర్వీర్యమైంది, వైద్యం ఎట్లా నిర్వీర్యమైంది, స్కూల్స్ ఎట్లా వెనకబడ్డాయి, లాంగ్వేజ్ ఎట్లా వెనకబడింది, ప్రభుత్వ వైద్య కళాశాలలు వెనక్కి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కానీ మేము అందరం కూడా అడిగేది ఒక్కటే, నేను పేదల పక్షాన్ని అడుగుతూ ఉన్నాం, పేద బడుగు బలహీన పక్షాల వర్గాల తరపున అడుగుతూ ఉన్నాం. వాళ్ళ తరపున మీరు ఒక్క పథకం ఒక్కటి అమ్మఒడి ఇవ్వలేరు. ఏం చేయాలి? పేదవాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం ఆదుకోకపోతే ఏం చేయాలి? ప్రభుత్వం వెన్నంటూ ఉండకపోతే ఏం చేయాలి? ఇచ్చిన హామీలు వాళ్ళు నమ్మారు కదా వాళ్ళు నమ్మి వాళ్ళకి వేయకపోవడం అనేది తప్పు కదా. మీరు కారణం ఏదో చెప్పద్దు. మేమేమంటాం అంటే ప్రభుత్వాన్ని ఇవన్నీ వద్దు, మీరు ఏం చేశారు ప్రజలకి చెయ్యండి, రోడ్లు వేయండి, లేకపోతే బిల్డింగ్లు కట్టండి, చెయ్యండి. సూపర్ 6లో ఇచ్చిన సూపర్ 6 6 పథకాలు అమలు చేయండి. ఇది గత ప్రభుత్వం తప్పిదం వల్లే ఖజానా ఖాళీ చేశారు, అందుకని ఇవన్నీ చేయడానికి సమయం పడుతుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు అది కూడా తప్పుగానే చెప్తున్నారు. అసెంబ్లీలో 14 లక్షలు అసెంబ్లీలో 4 లక్షలు అంటారు, బయటకు వచ్చి సభల్లో 14 లక్షలు అంటారు. అసలు ఒక మాటకి పంతన లేదు. ప్రభుత్వము వల్ల ప్రజల పథకాలు ఇవ్వాలంటే గత ప్రభుత్వము ఇబ్బంది పెట్టింది, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అంటున్నారు. మరి మీరు అప్పులు చేయడానికి, మీరు కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రం ఈ అప్పులు ఎక్కడ అడ్డం రావట్లేదు. ఇప్పటి వరకు ఇంచుమించుగా నాకు తెలిసినంత వరకు లెక్కలు కరెక్ట్ అయితే 3.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో అప్పు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఒక సంవత్సరం దాటకుండానే 1.5 లక్షల అప్పులు చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఆర్థికవేత్తలే చెప్తున్నారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? కాబట్టి ఇప్పుడు ఈ చర్చలన్నీ పెట్టి అసలు చర్చని పక్కదారి పట్టించడానికి చేయడానికి చేస్తుంది. మేము ఇవన్నీ చెప్తాం, దానికి ఆర్థికవేత్తలు ఉన్నారు, మిగతా వాళ్ళు అన్నారు, అందరూ చెప్తారు. సూపర్ 6లో ఏ ఒక్కటి అమలు చేశారు? ఈ ఒక్క సంవత్సర కాలంలో అమలు చేసిన పథకం ఏంటి? 6లో అమలు ఎన్ని అయ్యాయి? అదే కావాలి. అంటే 12వ తేదీతో సంవత్సరం పూర్తవుతుంది. అలాగే ఇప్పుడు వెన్నుపోటు దినంగా మీరు ప్రచారంలో ప్రజలకు ముందుకెళ్తున్నారు. ఏ విధంగా మీరు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు? ఆల్రెడీ ప్రజలకు అందరికీ తెలుసండి. ప్రతి ఒక్క అమ్మఒడి రాలేని తల్లులు తెలుసు, లక్షలాది మంది ఉన్నారు. 2.5 లక్షల కోట్ల డబ్బుతో ఇచ్చామని చెప్పి గతంలో మనకి లెక్కలు ఉన్నాయి. అమ్మఒడి ఎన్ని లక్షల మందికి ఇచ్చారు, వసతి దీవెన ఎంతమందికి ఇచ్చారు, విద్యా దీవెన ఎంతమందికి ఇచ్చారు, ఉచిత బస్సు ఇస్తున్నారు, రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారు, చేయూత ఎంతమందికి. మీరు సరే ఈ పథకాల పేర్లు మార్చారా ఏంటని 18,000 ఎందుకు అంటే ఒక మహిళకి 18,000 ఇస్తున్నారు, ఒక మహిళకి 15,000 ఇస్తున్నారు. అమ్మఒడికి 4 ఉంటే 4కి ఇస్తున్నారు. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, లేకపోతే 3 పిల్లలు ఉన్నారు. 3 15 45, ఈ సంవత్సరం 45 పోయే. ఇంకొక ఆవిడకి 15,000 ఇస్తున్నారు, పోయింది. ఇంకొకటి 18,000 ఇస్తున్నారు, పోయింది.
40 సంవత్సరాలు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు, పోయింది. అంటే ఈ రైతుకి 20,000 పోయింది. అంటే ఈ సంవత్సర కాలంలో ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల కోట్ల రూపాయల బెనిఫిట్ పోయిందా లేదా చెప్పండి. ఇది వాళ్ళకి తెలుసా లేదా? నా ఇంట్లో 4 పథకాలు వస్తే నాకు కష్టంగా ఉంటుంది, నాకు బాధగా ఉంటుంది. ఆ డబ్బుతో నేనేదో ఒక రకంగా ప్లాన్ చేసుకుని నా బిడ్డలను చదివించుకోవడమో, నేను ఇంకోటో చిన్న వ్యాపారం చేసుకోవడమో, లేకపోతే నా కుటుంబానికి ఆధారంగా చేసుకోవడమో ప్లాన్ చేసుకున్నదాన్ని నేను రాకపోతే బాధపడేది నేను. అలా బాధపడుతున్నారు పేద కుటుంబాలు. వాళ్ళని అడిగితే గ్రామాన మైక్ పెడితే వాళ్ళే చెప్తారు, నీకేం రాలేదమ్మా, నీకేం రాలేదంటే మాకు ఏదీ రాలేదంటారు. రేషన్ పంపిణీ విధానం ఎలా చూడాలంటారు? ఈ యొక్క ఎండి వాహనాలు తొలగించారు, దీని అంతే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది, ఎలా చూడాలంటారు? ఇప్పుడు రేషన్ విధానము ఇంకా మిగతా విధానాలు చూసినట్లయితే రేషన్ విధానం ఎప్పుడు కూడా దగ్గరకంటా వెళ్తే మోసం జరుగుతుందా, ఒక చోట కాన్సన్ట్రేట్ చేస్తే మోసం జరుగుతుందా అనేది అందరికీ తెలుసు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా దగ్గరగా పేద బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, దివ్యాంగులకి, వృద్ధులకి, కూలీ నాలి చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాహనాల ద్వారా ఇవ్వడంతో పాటు మళ్ళీ దానికి ఏంటంటే యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఒక అసెట్ క్రియేషను, ఇవన్నీ కూడా ఒక్క ప్రోగ్రాంతో జరుగుతాయని ఆలోచించి చేస్తే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం పెట్టారు కాబట్టి తీసేయాలని తప్ప, ప్రజలకున్న సౌకర్యం తీసేయాలని తప్ప దీంట్లో మెరుగ్గా జరిగేది ఏమీ లేదు. చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 9,000 పైచిలుకు వాహనాల యొక్క డ్రైవర్స్ని, అసిస్టెంట్ని, నిరుద్యోగులు తీసి రోడ్డున పడేసి దగ్గర 17,000, 18,000, 20,000 దగ్గర కుటుంబాలు రోడ్డు మీద పడేశారు. అంతేకాకుండా ఈ పంపిణీ విధానాన్ని కూడా దగ్గరగా కాకుండా తిరిగి మళ్ళీ రేషన్ షాప్కి తీసుకొచ్చే విధంగా మీరు చేశారు. అంటే ఇది ఇటు ప్రజలకి అటు నిరుద్యోగుల్ని కూడా పెంచడం జరిగింది తప్ప ఇది పేద ప్రజలకి ఉపయోగపడేది మాత్రం కాదు. వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం ఎక్కడ చివరిగా జరగబోతున్నారు, ఎక్కడ నిరసన తెలియబోతున్నారు? అంటే ప్రోగ్రామ్ అంతా కూడా మేము 4వ తేదీన డేట్ ఫిక్స్ అయింది. రేపు కార్యక్రమం ఎలా ఇప్పుడు ఈరోజు అందరూ ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనాలి, ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలి, అందరూ పేద ప్రజలకి వెన్నుదన్నుగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమం గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది. 4వ తారీఖున అందరూ ఎక్కడికి చేరాలి, ఏదైనా కూడా శాంతియుతంగానే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అందరూ కూడా శాంతియుతంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలనేది మేము రేపు మాట్లాడుకుని కార్యక్రమాన్ని రేపు వివరించడం జరుగుతుంది. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ఈ రోజైతే ఈ యొక్క పోస్టర్లు అయితే ఏదైతే 4వ తేదీన భారీ ఎత్తున వెన్నుపోటు దినంగా కార్యక్రమాన్ని చేపట్టేందుకు భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం సంవత్సరం అయినా సరే హామీలు అమలు చేయకపోవడం, అలాగే సూపర్ 6లో ఒక్క హామీ కూడా ప్రజలకి ఇవ్వకపోవడంతోనే ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకి వెన్నుదండుగా ఉన్నాం కాబట్టి అదే ప్రజలకి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ యొక్క కార్యాచరణ ఏ విధంగా వివరించాలి, ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా చేయాలి దానిపై కూడా సమావేశమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ పోతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నేపథ్యంలోనే అలాగే గత ప్రభుత్వంకి ఇప్పటికీ కూడా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే బియ్యం సప్లై కావచ్చు అన్నీ కూడా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని ఉద్దేశపూర్వకంగా తీస్తున్నారు తప్ప చాలా మందిగా ఎండీలు వాహనదారులు కూడా వాళ్ళంతా కూడా రోడ్డును పడిన పరిస్థితి ఉంటున్నారు. ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమానికైతే 4వ తేదీన భారీ ఎత్తునైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పిలుపు చేస్తున్నారు. అలాగే పిఠాపురంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టేందుకు పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తునైతే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.